ప్రతి 8 మందిలో కూడా ఒకరికి ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా కామన్గా వస్తూ ఉంటుంది. ఇండియాలో వచ్చే క్యాన్సర్ సెకండ్ హైయెస్ట్ అక్రాస్ ద వరల్డ్. She started taking only that treatment and not going to a particular oncologist and take the treatment, and she died at the age of 55 years. హైదరాబాద్ ఈస్ లైక్ క్యాపిటల్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్ మనకి ఎంత ఎర్లీగా మనం డిటెక్ట్ చేస్తే ఎంత బెటర్గా మనకి ట్రీట్మెంట్ ఉంది. జబ్బుని కంప్లీట్గా క్యూర్ చేసే అవకాశం. యాక్చువల్లీ ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే ఏఐతో లేదంటే చాట్ జీపీటీలో నా సిమ్టమ్స్ అన్ని కొట్టుకుంటే ట్రీట్మెంట్ వచ్చేస్తుంది. నా జాబ్ పోతుందా లేదా అనే భయంతో చాలా మంది ఉంటారు. యూ కెనాట్ గో ఫర్ అ మ్యామోగ్రఫీ ఆర్ సంథింగ్ రేడియేషన్ కైండ్ ఆఫ్ ఎక్స్పోజర్ ఉన్న టెస్టుల కన్నాను 40 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ Hello and welcome to Health Convo podcast, where we actually talk about health, healing, hope and everything in between. And I'm your host, Dr. Sahitya Bommidi, Senior Consultant Obstetrician and Gynecologist, Rainbow Hospital, Nanakramguda. ఈ రోజు మనం బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం. అది మనకి అనువైన తెలుగు భాషలో మాట్లాడుకుందాం. సో ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ అని అనగానే చాలా మందిలో భయం అనేది ఫస్ట్ వస్తుంది. సో మనం ఇందులో అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటి అంటే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎర్లీగా మనం డిటెక్ట్ చేస్తే మనకి ట్రీట్మెంట్ పద్ధతుల ద్వారా మనకి క్యూర్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో ఇవన్నీ మాట్లాడటానికి ముఖ్యంగా ఏంటి అంటే ఈ పాడ్కాస్ట్లో మనం బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాల గురించి అండ్ అదేవిధంగా అందులో ఉన్న అపోహలు తొలగించడానికి అండ్ ట్రీట్మెంట్ పద్ధతుల గురించి మీ భయాలన్నీ తీర్చడానికి మనతో ఉన్నారు డాక్టర్ సంతోష్ కుమార్ చెల్లాపురం. He is none other than the medical oncologist from Star Hospital, Nanakramguda branch. So, hello sir. హలో అండి. So, అదే సార్ టుడే మనం వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ద బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ వీ ఆల్ నో దట్ సో ప్రతి 8 మందిలో కూడా ఒకరికి ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా కామన్గా వస్తూ ఉంటుంది. బట్ వచ్చిన తర్వాత ఏంటి అంటే ఇందులో లక్షణాలు ఏంటి అంటే ఏ లక్షణాలకి మనము ఎటువంటి స్క్రీనింగ్ మెథడ్స్ ఉన్నాయి అండ్ ఆ స్క్రీనింగ్ మెథడ్స్ ద్వారా మనం ఎంత ఎర్లీగా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మనం తెలుసుకోవచ్చు అన్న విషయం మనం మాట్లాడుకుంటే ఐ థింక్ సో బ్రెస్ట్ క్యాన్సర్ ఇండియాలో మోస్ట్ కామన్ క్యాన్సర్ అండి. అన్ని క్యాన్సర్లో అంటే పురుషుల్లో మహిళల్లో అన్నీ మనం కలిపేసి మెజర్ చేసినా కానీ మోస్ట్ కామన్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్. అలాగే వరల్డ్ లెవెల్లో చూస్తే ఇండియాలో వచ్చే క్యాన్సర్ సెకండ్ హైయెస్ట్ అక్రాస్ ద వరల్డ్ బ్రెస్ట్ క్యాన్సర్లో చూస్తే. అండ్ దీంట్లో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ మనం స్క్రీనింగ్ పద్ధతి ద్వారా ఎర్లీ స్టేజెస్లోనే డయాగ్నోస్ చేసి కంప్లీట్గా మనము క్యూర్ చేసే అవకాశం ఉంది. అండ్ వరీసమ్ ఫ్యాక్ట్ ఏంటంటే ప్రస్తుతం ఇండియాలో యాజ్ వి స్పీక్ ఆన్ ప్రతి 8 నిమిషాలకి ఒక మహిళ బ్రెస్ట్ క్యాన్సర్ మూలంగా మరణించడం జరుగుతాం. ఇట్ ఈస్ ఎ సాడ్ రియాలిటీ అండి. బట్ మనము ఈ పాడ్కాస్ట్ ద్వారా మనం ఏం తెలియజేద్దామంటే ఏ మెజర్స్ తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఆపగలము, అట్లాగే ఎర్లీ స్టేజెస్లో ఏ విధంగా డయాగ్నోస్ చేయొచ్చు, అట్లాగే మళ్ళీ తిరిగి రాకుండా ఆ ట్రీట్మెంట్లో ఎటువంటి అధునాతన పద్ధతులు మనము చర్చించుకుందాం. ఓకే సార్. సో యాజ్ యూ సెడ్ అంటే మీరు చెప్పినట్టు ఏంటంటే సార్ ప్రతి 8 నిమిషాలకి ఐ థింక్ 1 విమెన్ ఇస్ డయింగ్ బికాస్ ఆఫ్ ద బ్రెస్ట్ క్యాన్సర్. సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ స్కేరీ అండ్ యాజ్ యూ సెడ్ ఇట్ ఈస్ అ వెరీ సాడ్ రియాలిటీ. సో యూజువల్గా దీనికి స్క్రీనింగ్ మెథడ్స్ ఎట్లా ఉంటాయి సార్? అంటే ఎంత అంటే చాలామంది నాకు ఓపీకి వచ్చేటప్పుడు కూడాను దెల్ బి ఆస్కింగ్ అంటే 25 years old ఫీమేల్ కానీ 30 years ఫీమేల్ కానీ దెల్ కమ్ టు ద OPD and ask for a mammography testing. So mammography testing అనేది ఏ ఏజ్తో స్టార్ట్ చేస్తే బెటర్ అండ్ ఒకవేళ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఫ్యామిలీ హిస్టరీ కనుక ఉంటే ఇంకా ఎర్లీగా ఏమైనా స్టార్ట్ చేయాలా అన్నది ఐ థింక్ ఇఫ్ యూ గివ్ అస్ అ లైట్ ఆన్ ఇట్ ఐ థింక్ ఇట్ విల్ బి బెటర్. సో చాలా మంచి ప్రశ్న. ఫస్ట్ కామన్ ప్రజెంటేషన్ ఏంటంటే ఏం సిమ్టమ్స్ ఉండవు, అసలు లక్షణాలు ఏమీ ఉండవు. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్ అంటే స్క్రీనింగ్ వైపు మనము దృష్టి సారించాలి. స్క్రీనింగ్ అంటే ఏంటంటే ఏ లక్షణాలు లేనప్పుడు బాడీలో క్యాన్సర్ కణాలు ఏమైనా ఉన్నాయా లేదా తెలియజేసే ప్రక్రియనే స్క్రీనింగ్ అంటాం. ఈ స్క్రీనింగ్ ప్రక్రియని మనము 40 సంవత్సరాలు దాటిన ఆడవాళ్ళల్లో ప్రతి సంవత్సరంకి ఒకసారి మ్యామోగ్రామ్ పరీక్షతో మనం చేయించాలి. సపోజ్ ఆ ఫ్యామిలీలో ఎవరికన్నా 40 సంవత్సరాలు ఆ తర్వాత అంటే ఎర్లీగా వస్తే ఒక డికేట్ ముందు అంటే 10 సంవత్సరాల ముందే మనము వాళ్ళ డిఫరెంట్ ఫ్యామిలీ మెంబర్స్ను స్క్రీనింగ్ ఆరంభించాలి. ఒకవేళ మనం 40 సంవత్సరాల ముందు స్క్రీనింగ్ మనం ఆరంభిస్తే
అప్పుడు ఎంఆర్ఐ చేస్తాం. ఎందుకంటే యంగ్ ఉమెన్లో బ్రెస్ట్ అనేది డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. Yes. సో ఈ డెన్సిటీ ఎక్కువ ఉండడం మూలంగా మ్యామోగ్రఫీలో మనము ప్రాపర్గా ఆ క్యాన్సర్ కణాలని మనం గుర్తించలేకపోతాం. ఆ ప్రాబ్లం వల్ల ఎస్పెషలీ 40 సంవత్సరాల ముందు ఎవరైనా మనము బ్రెస్ట్ క్యాన్సర్కి స్క్రీనింగ్ చేస్తుంటే వాళ్ళలో మనము ఎంఆర్ఐగా గుర్తించాలి. ఇది ఏ లక్షణాలు లేనప్పుడు ఇట్లా స్క్రీనింగ్ విధానంతో మనము ముందుకెళ్లాల్సి వస్తుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ పర్టిక్యులర్ బ్రెస్ట్ క్యాన్సర్లో లక్షణాలు ఎట్లా ఉంటాయంటే చిన్న చిన్న గడ్డల్లాగా రావడం, అట్లాగే నిప్పుల నుంచి డిశ్చార్జ్ రావడం, అన్ఈవెన్నెస్ ఇన్ ద బ్రెస్ట్, అట్లాగే బ్రెస్ట్ మీద ఉన్న చర్మంలో డింప్లింగ్ అట్లా రావడం. చాలామందిలో బ్రెస్ట్లో ఏ లక్షణాలు ఉండవు, చంక భాగంలో చిన్న చిన్న గడ్డల్లాగా లింఫ్ నోడ్స్గా రావడం ఇట్లా వస్తుంటాయి. కొంతమందిలో ఇక్కడున్న లక్షణాలు మిస్ అయ్యేసరికి బాడీలో క్యాన్సర్ కణాలు రక్తంలో మిక్స్ అయ్యి వేరే ప్రాంతాలకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అట్లాంటి సందర్భాల్లో కొంతమంది బ్యాక్ పెయిన్తో వస్తారు, అంటే అక్కడ బ్యాక్ బోన్కి క్యాన్సర్ కణాలు స్ప్రెడ్ అవుతాయి అట్లాంటి. కొంతమందిలో జాండీస్తో వస్తారు, అంటే లివర్కి స్ప్రెడ్ అయ్యి. కొంతమంది డైరెక్ట్గా హెడేక్తో వస్తారు. సో దీస్ ఆర్ అడ్వాన్స్ సిమ్టమ్స్. అంతవరకు మనం వెళ్ళకూడదు. ఇంకో పాయింట్ నేను ఏం గ్రహించానంటే చాలామంది పేషెంట్స్లో నేను అడుగుతాను, మేడం మీరు సిటీలో ఉంటున్నారు, మీకు హాస్పిటల్ 5 minutes అవే ఉంది అండ్ లాట్ ఆఫ్ స్పెషలిస్ట్ అవైలబుల్ ఉన్నారు, ఎందుకు మీరు ఇంత లేట్గా వచ్చారంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే డిస్రిగార్డ్ ఆఫ్ ద సిమ్టమ్స్, అంటే ఇది నార్మల్గా వచ్చిపోయేది అనేది ఉంటుంది. సెకండ్ లెవెల్ ఎక్కడ డిలే అవుతుందంటే సో కాల్డ్ ఎక్స్పర్ట్స్ వాళ్ళ ఫ్రెండ్స్ని అడుగుతున్నారు, అవును, యా, అరే నాకు ఇట్లా ఉంది నేను ఏం చేయాలంటే నాకు కూడా ఇట్లా వచ్చిపోయింది ఇట్స్ నథింగ్ అని అంటున్నారు. yes, yes. థర్డ్ ఎక్కడ వెళ్తున్నారు తెలుసా, మెడికల్ షాప్స్కి వెళ్తున్నారు. సో ఈ 3 లెవెల్లో డిలే అవుతుందన్నమాట. పర్సనల్ లెవెల్లో, సెకండ్ ఫ్రెండ్స్ లెవెల్లో, థర్డ్ సమ్వన్ హూ ఇస్ నాట్ క్వాలిఫైడ్. ఈ సందర్భంలో ఒక స్టడీ జరిగింది ఇండియాలో, అంటే యావరేజ్ డిలే ఫ్రమ్ సిమ్టమ్స్ టు ఆంకాలజిస్ట్ మీట్ అవ్వడానికి ఎంత సమయం జరుగుతుందంటే 8 months. ఈ 8 months ఈజ్ సఫిషియంట్ టైం. క్యాన్సర్ కణాలు ఢిల్లీలో ఉంది, హైదరాబాద్ వరకు రావచ్చు. yes. సో అంత సమయం ఉందన్నమాట. సో ఈ డిలేని మనము స్టాప్ చేయాలి. ఇది ఎట్లా వీలవుతుంది అంటే క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర వెళ్ళాల్సి వస్తుంది. వెన్ ఎవర్ ఏ సిమ్టమ్ అకర్స్, క్వాలిఫైడ్ డాక్టర్గా వెళ్తే వాళ్ళు ప్రాంప్ట్గా ఇన్వెస్టిగేషన్స్ చేసి అది నార్మలా క్యాన్సరా అని గుర్తించి ఆ ప్రకారం ముందడుగు వేస్తారు. అదే సార్, యాక్చువల్లీ ఏంటంటే మామూలుగా మనకి ఇతర దేశాల్లో అంటే యూఎస్లో కానీ యూకేలో కానీ అసలు ఇంత ఫెసిలిటీస్ కానీ మనకి ఇంత అవైలబుల్గా డాక్టర్స్ ఉండటం కానీ డైరెక్ట్గా ఆంకాలజిస్ట్ని మీట్ అవ్వటం కానీ అనేది జరగదు. బట్ వీఆర్ వెరీ ఫార్చునేట్ దట్ వీఆర్ ఇన్ ఇండియా అండ్ ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ యాక్చువల్లీ గో టు అ డాక్టర్ పర్టికులర్లీ రాదర్ దెన్ గోయింగ్ టు యాజ్ యూ సెడ్ అంటే మెడికల్ షాప్స్కి వాటికి వీటికి వెళ్ళేదానికన్నాను డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అంటే మీకు అంటే ఏదైతే ఇంపార్టెంటో లైక్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అంటే కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది. అండ్ రైట్ టు గెట్ అన్ ఇన్ఫర్మేషన్ ఇస్ ఎవ్రీ రైట్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ యాజ్ యూ సెడ్ లైక్ దట్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఈ మధ్య ఏమవుతుందంటే సోషల్ మీడియా, ఎవ్రీబడీ ఈస్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ సోషల్ మీడియా. మనం 15 సంవత్సరాలు చదివి మెడికల్ ఫీల్డ్ లో వీఆర్ ప్రాక్టీసింగ్ 5 minutes వీడియో చూసి ద సో కాల్డ్ ఎక్స్పర్ట్స్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు అనమాట. దిస్ ఈస్ ఇన్ఫ్లుయెన్సింగ్ చాలా మంది పీపుల్. అదే సార్, నేను రీసెంట్గా కూడా ఒక ఐ థింక్ ఇన్స్టాగ్రామ్లో లైక్ వన్ లేడీ లైక్ షీ వాజ్ రిసైడింగ్ నాట్ ఇన్ ఇండియా, లైక్ షీ ఈజ్ ఇన్ వెస్టర్న్ కంట్రీస్. సో తనేంటి అంటే ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ ఇట్లా నార్మల్ రెగ్యులర్ ట్రీట్మెంట్స్ అంటే ఎవరో ఏదో చెప్పారనని నార్మల్ వాళ్ళ డైలీ ఇది మార్చుకొని she started taking only that treatment and not going to a particular oncologist and take the treatment, and she died at the age of 55 years. So that's a very sad thing anamata. So in case if you are having symptoms or any problem, please do visit your nearest doctor, like a qualified doctor. Either it is a gynecologist or an oncologist or a breast surgeon. And ippudu naaku telisi breast surgeons kodanu they are very very available at every hospital ante every corporate hospital, so that where you can go and meet them if you are very uncomfortable or something like that. Yeah, you can do that as well. So mammography అనేది 40 years నుంచి we have to start doing this thing. So
ఓకే సార్. లైక్ స్క్రీనింగ్ విషయం పక్కన పెడితే, సో నెక్స్ట్ కమింగ్ టు ద మేనేజ్మెంట్. లైక్ బ్రెస్ట్ క్యాన్సర్ మనకి ఎంత ఎర్లీగా మనం డిటెక్ట్ చేస్తే ఎంత బెటర్గా మనకి ట్రీట్మెంట్ ఉంది, అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రీట్మెంట్. అంటే అంటే నాకు తెలిసినంత మట్టుగా సర్జరీ ఉంది, కీమోథెరపీ ఉంది, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ రీసెంట్లీ దే వర్ స్టార్టెడ్ అంటే కీమోథెరపీ కాకుండా దెర్ ఆర్ అదర్ థింగ్స్ ఆల్సో విచ్ ఆర్ కమింగ్ అప్, విచ్ ఆర్ న్యూ డ్రగ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో కెన్ యూ ఎన్లైటన్ అస్ ఆన్ దట్ సార్? సో మనకి ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఎర్లీ దశలో అంటే తొలి దశలో మనం పట్టుకోగలిగితే క్యూర్ రేట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. బ్రెస్ట్ క్యాన్సర్లో బాడీలో కణాలు ఎంత మేర స్ప్రెడ్ అయ్యానే దాని ప్రకారం స్టేజ్ 1, 2, 3, 4గా మనం విభజిస్తాం అనమాట. స్టేజ్ 1, 2ని మనం ఎర్లీ స్టేజ్గా పరిగణిస్తాం. స్టేజ్ 3ని లోకల్లీ అడ్వాన్స్. ఈ స్టేజెస్ అంటే ఏం లేదండి, స్మాల్ సైజ్గా ఉంటే స్టేజ్ 1 అంటాం. కొద్దిగా పరిమాణంగా పెద్దగా ఉండి కానీ రొమ్ము వరకే క్యాన్సర్ కణాలు ఉంటే దాన్ని స్టేజ్ 2 అంటాం. స్టేజ్ 3లో కణాలు రొమ్ము నుంచి పక్కనున్న లింఫ్ గ్రంథుల్లో వెళ్తాయి, చంక భాగంలో ఉన్న ప్రాంతాలకు వెళ్తాయి. స్టేజ్ 4 అంటే బాడీలో ఇతరాతర ప్రాంతాలకి వెళ్ళడం. స్టేజ్ 1లో క్యూర్ రేట్ 95% ఉంటుందండి. స్టేజ్ 2లో ఈ క్యూర్ రేట్ 80%కి తగ్గిపోతుంది. స్టేజ్ 3లో 60%. స్టేజ్ 4లో క్యూర్ రేట్ ఈజ్ ఓన్లీ 10 to 15%. సో ఈ పర్టిక్యులర్ డేటా మనకి ఏం చెప్తుందంటే, నేను బ్రెస్ట్ క్యాన్సర్ కనుక స్టేజ్ 1లో నేను డయాగ్నోస్ చేయగలిగితే 90 to 95% పీపుల్ కంప్లీట్గా లైఫ్ లాంగ్ క్యూర్ అయిపోయి నార్మల్ పర్సన్ వలె వాళ్ళు జీవించే అవకాశం ఉంది. ఇంకో పాయింట్ అంటే ఈ క్యాన్సర్లో మనకి విండో ఆఫ్ ఆపర్చునిటీ అనేది చాలా కొద్ది సమయం ఉంటుందన్నమాట. అంటే ఎర్లీ స్టేజ్ క్యాన్సర్, స్టేజ్ 1లో ఉన్న బ్రెస్ట్ క్యాన్సర్ కొన్ని 1 to 2 months వ్యవధిలో బాడీలో బ్లడ్లో క్యాన్సర్ కణాలు మిక్స్ అయి వేరే ప్రాంతాలకి స్ప్రెడ్ అవుతుంది. ఈ ప్రాసెస్ అవ్వడానికి 1 to 3 months పడుతుందన్నమాట. సో ఈ 3 months విండో ఆఫ్ ఆపర్చునిటీలో మనం ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేయగలిగితే జబ్బుని కంప్లీట్గా క్యూర్ చేసే అవకాశం ఉంది. సో ఇట్లా స్టేజ్ అనేది అత్యంత ఇంపార్టెంట్ ప్రక్రియ. సో యాక్చువల్లీ సార్, ఇప్పుడు మనకి ఇన్ని స్క్రీనింగ్ మెథడ్స్ ఉన్నా అంటే దెర్ ఆర్ ఓన్లీ ఫ్యూ క్యాన్సర్స్ విచ్ హ్యావ్ ఎ స్క్రీనింగ్ చాయిసెస్ బేసికల్లీ. అందులో ముఖ్యమైనది బ్రెస్ట్ క్యాన్సర్, రెండోది సర్వైకల్ క్యాన్సర్. బట్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎప్పటి నుంచో మనకి ఇది స్క్రీనింగ్ అనేది ఉంది అని చాలామంది అంటే దే హ్యావ్ డన్ రన్స్ అని ఇట్లా చాలామంది డాక్టర్స్ వేరే చిన్న ఊర్లకు వెళ్ళి చెప్పడం కానీ, క్యాంప్స్ అని కానీ, లేదంటే వ్యాన్స్ లైక్ డైరెక్ట్ వ్యాన్స్ లాంటివి ప్రొవైడ్ చేసి ఇట్లా మ్యామోగ్రఫీలు చేయటము ఇట్లా కూడా చాలా మంది చేశారు. బట్ ఇంత చేసినా కూడా సార్, బట్ చాలా మందిలో దీని మీద అవగాహన లేకపోవటం అనేది ఈ మధ్యలో చాలా చూస్తున్నాం మనం. అంతేకాకుండా అంటే ఎవరో వరకు కాకుండా కూడాను ఈవెన్ మై ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడాను దే వర్ యాక్చువల్లీ డయాగ్నోజ్డ్ ద బ్రెస్ట్ క్యాన్సర్ వెరీ లేట్. అంటే ముఖ్యంగా ఏంటి అంటే వెన్ ఇట్ కమ్స్ టు ద ఫీమేల్స్ దే ఫీల్ దట్ ఓకే దిస్ ఇస్ సంథింగ్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేసరికి ఇదేదో సంథింగ్ విచ్ ఐ మే హ్యావ్ టు, అంటే నేను వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలా అన్న ఒక దీనిలో ఉంటారు. సో ఇవన్నీ ఏంటంటే ఐ థింక్ వీ హ్యావ్ టు పుట్ అ మోర్ ఇన్పుట్స్ ఆన్ దిస్ సో దట్ ఇంకా మోర్ ఎడ్యుకేషన్ అనేది మీ ఫ్యామిలీ మెంబర్స్లో, మీ లవ్డ్ వన్స్లో అందరిలో కూడాను ఇది ప్రతి లెవెల్లో కూడా మీరు చేయాల్సి ఉంటుంది. సో అంతేకాకుండా సార్, ఇప్పుడు అంటే మనం మాట్లాడేది ఓన్లీ ఫీమేల్స్లో బ్రెస్ట్ క్యాన్సర్ గురించి, బట్ వీఆర్ సీయింగ్ ఈవెన్ ఇన్ ద మెన్ ద బ్రెస్ట్ క్యాన్సర్ రేట్ ఇస్ ఇంక్రీజింగ్. సో అది ఎందువలన అంటారు, అండ్ దానికి అంటే వాళ్ళు ఎట్లా ప్రెజెంట్ అవుతారు, వాళ్ళకి మేనేజ్మెంట్ అనేది ఏమైనా డిఫరెంట్గా ఉంటుందా? సో వాటి గురించి ఒకసారి చెప్పండి సార్. సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఆడవాళ్ళలోనే కాకుండా మగవాళ్ళల్లో కూడా వస్తుంది. ఈ ఫ్యాక్ట్ ఏంటంటే చాలామందికి తెలియదు. 1% ఆఫ్ ఆల్ బ్రెస్ట్ క్యాన్సర్ ఆర్ ఇన్ మేల్. ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఏంటంటే, మగవాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన సమయంలో ఆ క్యాన్సర్ కణాలు చాలా వేగంగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మగవాళ్ళల్లో ఫ్యాట్ టిష్యూ కానీ బ్రెస్ట్ కంటెంట్ కానీ చాలా తక్కువగా ఉంటుంది. సో బ్రెస్ట్ సైజ్ కొద్దిగా పెరగగానే బాడీ లోపల ఉన్న చెస్ట్ వాల్కి కానీ స్కిన్కి కానీ వేగంగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో సైజ్ చిన్న పరిమాణంలో ఉన్నా కానీ స్టేజ్ పెరిగే అవకాశం ఉంది, ఎందుకంటే ఫ్యాట్ కంటెంట్ కానీ డెన్సిటీ కానీ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి. సో మగవాళ్ళల్లో కూడా బ్రెస్ట్ సైజ్ పెరుగుతుంటే, ఏమైనా నాడ్యూల్స్ లాగా అనిపిస్తుంటే డాక్టర్ దగ్గర వెళ్ళి బయాప్సీ చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామందిలో ఈ అపోహ ఉంటుంది మేడం,
ఏంటి అంటే బయాప్సీ పరీక్ష చేస్తే క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుందేమో అనే Yes, వరి sir. ఉంటుందన్నమాట. That's true. అంటే నేను హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ బయాప్సీ పరీక్ష చేస్తారు, దానివల్ల స్ప్రెడ్ అవుతుందనే భయంతో కొంతమంది నెలలు అట్లాగే దాటిస్తూ ఉంటారు. వన్స్ ఫర్ ఆల్ నేను చెప్పదలుచుకుంటే ఏంటంటే ఈ బయాప్సీ పరీక్ష వల్ల ఎటువంటి స్ప్రెడ్ ఆఫ్ క్యాన్సర్ జరగదు. నెంబర్ 1, బయాప్సీ పరీక్ష తర్వాతే మీ అసలైన ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇట్ ఈస్ అ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ స్టార్టింగ్ ఆఫ్ ట్రీట్మెంట్ అనమాట. యా, అంటే బేసిక్గా ఏంటంటే సార్, ఈ బయాప్సీలో మనకి ఎటువంటి క్యాన్సర్, వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ క్యాన్సర్ అనేది అర్థమవుతుంది. అండ్ దానికి సరిపడే ట్రీట్మెంట్ అనేది ఐ థింక్ యూ హ్యావ్ అ మల్టిపుల్ ట్రీట్మెంట్స్ కాబట్టి ఏదైతే బెటర్గా ట్రీట్మెంట్ ఉంటుందో ఐ థింక్ యూ విల్ సజెస్ట్ దట్. సో బయాప్సీ ఇస్ సంథింగ్, అంటే ఒకవేళ గనక మీకు కణిత లాంటివి ఏమన్నా రొమ్ముల్లో కనిపిస్తుంది, ఏమన్నా అనుమానంగా ఉంది అంటే మాత్రం డెఫినెట్గా దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించండి. సంప్రదించిన తర్వాత ఒకవేళ గనక ఆ డాక్టర్ గనక మీకు బయాప్సీ పరీక్ష గనక చెప్పారు అంటే మాత్రం డెఫినెట్గా బయాప్సీ పరీక్ష చేసుకోవటం వలన అది స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ అనేది డెఫినెట్గా ఉండదు. అండ్ దాని వలన ఇంకా మనకి మంచి ఇన్ఫర్మేషన్ అనేది వచ్చి we will get the best treatment. That's what, no sir? Yes. Yeah. సో ఇవన్నీ పక్కన పెడితే సార్, దీస్ డేస్ అంటే రీసెంట్ టైమ్స్లో వీఆర్ సీయింగ్ అ లాట్ ఆఫ్ యంగ్ విమెన్ గెటింగ్ ద బ్రెస్ట్ క్యాన్సర్ మోర్ కామన్ అనమాట. సో దానికి కారణాలు ఏమై ఉంటాయి సార్? లైక్ అంటే వాట్ డూ యూ థింక్, అంటే హౌ కెన్ వి ప్రివెంట్ దిస్ అని అనేది? యా, ఒక లాస్ట్ 50 years కనుక మనము ఇంట్రాస్పెక్ట్ చేయగలిగితే 2 మేజర్ చేంజెస్ అయ్యాయండి. 1, రూరల్ పాపులేషన్ అంటే గ్రామాల్లో ఉండే చాలామంది వాళ్ళు సిటీ జీవనానికి అలవాటు పడ్డారు. దట్ ఈస్ 1 చేంజ్. సెకండ్ చేంజ్ అంటే వెస్టర్న్ పద్ధతులు మనం అవలంబించుకున్నాం. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫుడ్ రిలేటెడ్ హ్యాబిట్స్ అండి. ఒకప్పుడు భారతదేశంలో మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మంచి ఫుడ్ హ్యాబిట్స్ ఉండేవి. బట్ ఈ మధ్య ప్రాంతంలో కొన్ని ఇతరాతర కారణాల రీత్యా వెస్టర్న్ హ్యాబిట్స్ చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకుంటున్నాం. చాలామంది బర్గర్స్లో కానీ దాంట్లో కానీ మీట్ ఏదైతే యూస్ చేస్తున్నారో అల్ట్రా ప్రాసెస్డ్ మీట్ అనమాట. దీంట్లో నైట్రైట్స్ అనే హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటాయి. దట్ ఈస్ 1 రీజన్. ఈ మధ్య ఏంటంటే బార్బిక్యూ కల్చర్ చాలా పెరిగిపోయింది, తండూర్ కల్చర్ బాగా పెరిగిపోయింది. వాటిలో ఏం చేస్తామంటే మనం మాంసాన్ని చాలా వేడి చేస్తాం. ఈవెన్ ద వెజిటేరియన్ తండూర్ కూడా దాంట్లో ఏంటంటే బ్లాక్గా సూత్ ఏర్పడుతుంది. దాంట్లో పాలీసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ అని, హెట్రోసైక్లిక్ అమీన్స్ అని, ఇది క్యాన్సర్ కారణం చేసే కెమికల్స్ అన్నమాట. ఇవి చాలా యూజ్ చేస్తున్నాం. థర్డ్ ఏంటంటే ఈ మధ్య చాలా రీహీటెడ్ ఆయిల్ వాడుతున్నాం. మనము ఎంత రెప్యూటెడ్ రెస్టారెంట్లో వెళ్ళినా కానీ ఐ సీ విత్ మై ఐస్ దే ఆర్ రీహీటింగ్ ద ఆయిల్స్. ట్రాన్స్ఫాచురేటెడ్ ఆయిల్స్ అయిపోయి హార్ట్ ప్రాబ్లమ్స్తో పాటు క్యాన్సర్ రిస్క్ కూడా బాగా పెరుగుతుంది. నెక్స్ట్ మనం ఫ్యాషన్ కానీ ఇతరత్ర కారణాల రీత్యా షుగరీ డ్రింక్స్ తీసుకుంటున్నాం. సో ఫర్ ఫ్యాషన్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో నార్మల్ వాటర్ వదిలేసి ఈ రకమైన మనము ఆహార పానీయాలు తీసుకోవడం వల్ల అంటే అంటే ఆ సోషల్ కల్చర్లో మనం ఇమిడిపోవాలి అని ఒక చిన్న తాపత్రయంతో ఐ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ డూయింగ్ దట్. అండ్ అట్లాగే ఒక పర్టికులర్ పాపులేషన్కి ఒక పర్టికులర్ జెనెటిక్ మేకప్ ఉంటుంది. ఆ జెనెటిక్ మేకప్ ప్రకారం వాళ్ళకి ఒక రకమైన ఆహారం సూట్ అవుతుంది. సో ఇప్పుడు అమెరికాలో కానీ యూరోప్లో కానీ వాళ్ళ జన్యుపరమైన కన్స్ట్రక్ట్ ప్రకారం వాళ్ళ ఆహారాలు అది సూట్ అవుతుంది. అదే ఆహారం మనం డైరెక్ట్గా అవలంబిస్తే ఇట్ ఈస్ వెరీ ప్రాబ్లమాటిక్ టు అస్. అదే సార్, ఇదివరకటి కాలంలో ఏంటి అంటే మనం చదువుకున్న దాంట్లో క్యాన్సర్లు అనేవి డెవలప్డ్ కంట్రీస్లో ఎక్కువ ఉండేవి. ఇప్పుడు ఏంటి అంటే ఈవెన్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్ మనం ఇంకా అదే డెవలపింగ్లో ఉన్నా కూడా మన దాంట్లో ఇంకా ఐ థింక్ క్యాన్సర్ రేట్ అనేది పెరుగుతూ వస్తుంది. అంటే మనం ఏం చేస్తున్నామంటే డెవలప్డ్ కంట్రీస్లో ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్ మనం తీసుకొని మనకి మనము క్యాన్సర్ రిస్క్ అనేది చాలా ఎక్కువగా పెంచి పోషిస్తున్నాం. ఓకే సార్. Sir, I think you have done your MD and DM from the reputed institute called AIMS, New Delhi కదా. సో సార్ అక్కడ పీపుల్తో కంపేర్ చేసుకుంటే లైక్ వెన్ యూ వర్ స్టడీయింగ్ దేర్, సో హౌ వాజ్ ద క్యాన్సర్ రేట్ అక్కడ ఎట్లా ఉండేది, అంటే హౌ వాజ్ ద ఇన్సిడెన్స్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ ఇక్కడికి వచ్చినాక లైక్ వన్స్ యూ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ మనకి ఆ చేంజ్ అనేది మీకు ఎట్లా తెలుస్తుంది సార్? లైక్ ఫ్రమ్ దేర్ అంటే ఢిల్లీ ఈజ్ డెఫినెట్లీ క్యాపిటల్ సిటీ అండ్ ఆబ్వియస్లీ మీకు అక్కడ ద కల్చర్ అండ్ ఎవ్రీథింగ్ ఫస్ట్ కమ్స్ దేర్.
Yes. సో ఆ తర్వాతే మనకి ఇటువైపు సౌత్కి రావటం అనేది yes, జరుగుతూ ఉంటుంది. సో అక్కడ మీరు ముందే చూడటం కానీ అట్లా ఏమన్నా ఉండిందా సార్? సో ఢిల్లీ నుంచి నేను హైదరాబాద్లో ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన తర్వాత నేను గమనించే ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, హైదరాబాద్లో బ్రెస్ట్ క్యాన్సర్స్ అనే రేట్ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి. అట్లాగే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి క్యాన్సర్ స్టాటిస్టిక్స్ అని రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఓకే. దాంట్లో కూడా హైదరాబాద్లో ఇండియాలోకెల్లా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. Yeah. దిస్ ఇస్ ద సాడ్ స్టాటిస్టిక్స్ టు షేర్ అనమాట. సో అటు నుంచి ఇటు వచ్చిన తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ కామన్ క్యాన్సర్ నేను చూస్తున్నాను. అక్కడ గాల్ బ్లాడర్ క్యాన్సర్ చాలా ఎక్కువగా చూసేవాడిని, బట్ ఇక్కడ వచ్చే వరకు బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంది. హైదరాబాద్ ఇస్ లైక్ క్యాపిటల్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్స్ లాగా అయిపోయింది. దట్స్ వెరీ సాడ్ సార్. యా. సో ఇవన్నీ సార్, ఇవన్నీ లైక్ యంగ్ అంటే మెన్లో ఎట్లా ఉంటుంది, యంగ్ ఫీమేల్స్లో ఎట్లా ఉంటుంది, ఇవన్నీ పక్కన పెడితే లైక్ ద నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ప్రెగ్నెంట్ మదర్స్. సో ప్రెగ్నెంట్ మదర్స్లో కూడా ఈ మధ్యన క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాము. అండ్ నేను ప్రాక్టీస్ చేసినాక లైక్ ఓవర్ ఇయర్స్ ఇనీషియల్గా నా ప్రాక్టీస్లో ఐ హ్యావెన్ సీన్, అంటే ఎప్పుడు బుక్స్లో చదువుకోవటం తప్ప బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్ ప్రెగ్నెన్సీనో లేకపోతే ఏదన్నా బ్లడ్ క్యాన్సర్ ఇన్ లుకీమియాస్ ఇన్ ప్రెగ్నెన్సీనో ఎప్పుడన్నా నేను సర్వైకల్ క్యాన్సర్ ఇన్ ప్రెగ్నెన్సీ అనేది బుక్లో చదువుకోవడం తప్ప ఐ హ్యావెన్ సీన్ దట్. బట్ వన్స్ ఐ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఓవర్ లాస్ట్ 5 to 10 yearsలో వీ హ్యావ్ ఇంక్రీజ్డ్ దిస్ అమౌంట్ ఆఫ్ అంటే క్యాన్సర్ అనేది ప్రెగ్నెంట్ మదర్స్లో కూడా, అంటే యంగ్ ఫీమేల్స్లో కూడాను, అంటే ప్రెగ్నెన్సీలో కూడా డిటెక్ట్ అవ్వటం అనేది చూస్తున్నాము. సో అంటే ప్రెగ్నెన్సీలో ఏమన్నా డిఫరెంట్గా ఉంటుందా సార్? లైక్ ఐ నో ఇట్ ఈస్ అ వెరీ ఛాలెంజ్. ఎందుకు అంటే యాజ్ అన్ ఆబ్స్టెట్రిషియన్ వెన్ ఐ సీ ఇట్ హ్యాస్ అ వెరీ బ్యాడ్ అంటే మెంటల్ హెల్త్ మీద కూడా చాలా ట్రోల్ ఉంటుంది వాటితో. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటి అంటే దెర్ ఆర్ like lot of issues with the family and the lot of things which are happening in and around her because of the pregnancy hormones. They'll go through a lot of psychological things. And at the same time itla pregnancy lo malli cancers itlantivanni detect ayyetappudu it is very hard even for me to tell them. And as an oncologist, like you will be doing this day in and day out. So పొద్దు నుంచి రాత్రి దాకా మీరు అదే చేస్తారు కాబట్టి I know it is more difficult for you. సో ప్రెగ్నెంట్ మదర్స్లో ఎంత కామన్గా ఇప్పుడు క్యాన్సర్స్ అనేవి ఉన్నాయి సార్? అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ కనుక ఒకవేళ ప్రెగ్నెంట్ మదర్స్లో ఉందనుకోండి, అంటే ఇప్పుడు మ్యామోగ్రఫీ ఇప్పుడు మనం ఎట్లా అయితే మనం చేస్తామో బయాప్సీ లాంటివి చెయ్యొచ్చా, లేదంటే ట్రీట్మెంట్ ఎటువంటి ట్రీట్మెంట్ వెళ్ళొచ్చు, సర్జరీకి వెళ్ళొచ్చా, వీటి మీద కొంచెం. సో ప్రెగ్నెన్సీలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్స్ అనేది మనం డయాగ్నోస్ చేస్తూ డిటెక్ట్ అవ్వడం జరుగుతూ ఉంది. ప్రెగ్నెన్సీలో ఏంటంటే ఒక జెన్యూన్ ఛాలెంజ్ ఉంటుందన్నమాట. ఒకటి ఇన్వెస్టిగేషన్స్ పరంగా మనం రేడియేషన్ ఉండే ఇన్వెస్టిగేషన్స్ మనము ఎక్కువగా చేయడానికి ఆస్కారం ఉండదు. సో అంటే మ్యామోగ్రామ్ కానీ సిటీ స్కాన్ కానీ అట్లాంటిది మనము అవాయిడ్ చేస్తాం, ఎస్పెషలీ ప్రెగ్నెన్సీ లేడీస్లో. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో బ్రెస్ట్ చేంజెస్ అనేది జరుగుతూ ఉంటాయి. సార్, సో ఈ చేంజెస్ అనేవి నార్మల్ ప్రెగ్నెన్సీలో వచ్చే చేంజెసా ఆర్ దిస్ ఇస్ బికాస్ ఆఫ్ క్యాన్సరా అనే కన్ఫ్యూజన్లో పేషెంట్స్ ఉంటారు. సో ఎనీ చేంజెస్ని మీరు చూయించే గైనకాలజిస్ట్కి చూయించి అది నార్మలా అబ్నార్మలా అనేది చూసుకోవాలి. మీకు మీరు స్వంతంగా అరే ఇది నార్మలే, ప్రెగ్నెన్సీలో ఇట్లాంటి చేంజెస్ వస్తాయేమో అనేది ఎటువంటి డెసిషన్ తీసుకోండి. ఇది ఫస్ట్ థింగ్. ప్రెగ్నెన్సీలో మనము బయాప్సీ సేఫ్గా చేయొచ్చండి. మ్యామోగ్రామ్ మనం చేయము, అట్లాగే సిటీ స్కాన్ కానీ పెట్ స్కాన్ కానీ అట్లాంటిది అవాయిడ్ చేస్తాం. ఎందుకంటే పొట్టులో ఉన్న బిడ్డ భవిష్యత్తు దృష్ట్యా, గ్రోత్ దృష్ట్యా మనం అవాయిడ్ చేస్తాం. బయాప్సీ మనం చేస్తాము, అల్ట్రాసౌండ్ కానీ ఎంఆర్ఐ కానీ ఇట్లాంటి టెస్ట్ చేసి మనము డయాగ్నోస్ అది చేస్తాం. అట్లాగే ట్రీట్మెంట్ పరంగా ఎస్పెషలీ ఫస్ట్ 3 months, సెకండ్ 3 months అంటే ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్ అంటాం కదా, ఫస్ట్ 6 నెలల సమయంలో ప్రెగ్నెన్సీలో మనం హెవీ కీమో అట్లాంటిది ఏమీ ఇవ్వం. సో 6 నెలలు దాటిన తర్వాత మనం కీమో అది సేఫ్గా మనం ఇవ్వచ్చు. అట్లాగే డెలివరీ అయిన తర్వాత మనం మిగతా ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తూ, సపోజ్ సైజ్ పెద్దగా ఉంటే మనం 6 months తర్వాత సర్జరీ చేసి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ని మనము రిమూవ్ చేయొచ్చు. కీమోథెరపీ అట్లాంటివి ఏమన్నా ఉంటే 6 months తర్వాత మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది.
అదే. అంటే యూజువల్‌గా ఏంటంటే ప్రెగ్నెన్సీలో మనం బ్రెస్ట్ క్యాన్సర్‌తో అంటే మీకు అట్లాంటివేమన్నా అనుమానాలు ఎటువంటివన్నా ఉంటే ఫస్ట్ మీరు గైనకాలజిస్ట్‌ని సంప్రదించాల్సి ఉంటుంది. అండ్ మీరు గైనకాలజిస్ట్‌ని మీట్ అయిన తర్వాత సార్ చెప్పినట్టు ఏంటి అంటే యూ కెనాట్ గో ఫర్ అ మామోగ్రఫీ ఆర్ సంథింగ్ రేడియేషన్ కైండ్ ఆఫ్ ఎక్స్‌పోజర్ ఉన్న టెస్టుల కన్నాను అల్ట్రాసౌండ్ అనే బేసిక్ టెస్ట్ ద్వారా కూడాను మనకు ఒకవేళ క్యాన్సర్ కణితులు ఉన్నాయా లేదా అన్నది కొంతవరకు డిటెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అందులో మనకేమన్నా అనుమానాస్పదంగా ఉంటే దెన్ వి విల్ గో ఫర్ అ బయోప్సీ యాజ్ యూ సెడ్. సో ఆ తర్వాత ట్రీట్మెంట్ అనేది యూజువల్‌గా మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ ద్వారా అంటే కేవలం గైనకాలజిస్ట్ ఒక్కటే అది ట్రీట్మెంట్ చేయరండి. వి విల్ సెండ్ యూ టు ద ఆంకాలజిస్ట్ హూఎవర్ ఇట్ ఈస్ అండ్ దే విల్ జస్ట్ సీ యూ అండ్ మీ జెస్టేషనల్ ఏజ్ ప్రకారం అంటే మీరు మొదటి 3 నెలల్లో ఉన్నారా, లేదంటే డెలివరీకి దగ్గరలో ఉన్నారా, లేదంటే అంటే మిడిల్ ట్రైమిస్టర్లో ఉన్నారా అన్నది వి విల్ సీ అండ్ అకార్డింగ్లీ ఆ ట్రీట్మెంట్ అనేది ఐ థింక్ వీ విల్ గో హెడ్ విత్ దట్. ఎస్ సార్, ఇవన్నీ ఐ థింక్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఎ లాట్ అబౌట్ యంగ్ మెన్ అండ్ ప్రెగ్నెన్సీ థింగ్. సో ట్రీట్మెంట్ విషయానికి వస్తే సార్ దెర్ ఆర్ లాట్ అంటే ఇప్పుడు సర్జికల్ ట్రీట్మెంట్ అనగానే ఫీమేల్స్కి ఏంటి అంటే బ్రెస్ట్ తీసేస్తారు, బ్రెస్ట్ తీసేయటం వలన దే లుక్ వెరీ బ్యాడ్ అని, లేదంటే బ్రెస్ట్ అంటే ఆబ్వియస్లీ దే హ్యావ్ దట్ సోషల్ ఇన్హిబిషన్స్ అనమాట. అంటే ఇట్లా సర్జరీ అయినాక బయటికి వెళ్ళకపోవడము, సోషల్ సర్కిల్లోకి తిరగకపోవడము, ఇవన్నీ కూడా వాళ్ళ అనుమానాలు అనేవి ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటి అంటే నాట్ ఓన్లీ యంగ్ ఫీమేల్స్లో ముఖ్యంగా ఏంటి అంటే ఈ బ్రెస్ట్ క్యాన్సర్తో ఒకవేళ డిటెక్ట్ అయితే అంటే బ్రెస్ట్ తీసేసినాక దేర్ క్యాన్ బి లాట్ ఆఫ్ అదర్ ఇష్యూస్ ఆల్సో, అంటే ఫ్యామిలీ డ్యూరింగ్ ద సెక్షువల్ ఇంటర్కోర్స్ అండ్ ఎవ్రీథింగ్, ఆ ఇష్యూస్ కూడా చాలా వాళ్ళల్లో ఉంటాయి. అంటే ఆ భయాలన్నీ. సో హౌ యాక్చువల్లీ ద బ్రెస్ట్ సర్జరీస్ కానీ ఏమన్నా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ విమెన్లో ఎట్లా మనం ముందుకెళ్ళొచ్చు, వాళ్ళల్లో ఏమన్నా కన్జర్వేటివ్ కానీ ఇంకేమన్నా అంటే ఆఫ్టర్ రిమూవింగ్ ద బ్రెస్ట్ వాట్ ఎల్స్ కెన్ వి డూ ఇట్? ఓకే, సో ఐ థింక్ లెట్స్ టాక్ ఆన్ దట్. చాలా మంచి క్వశ్చన్ అండి ఇది. చాలామంది ఆడవాళ్ళల్లో బ్రెస్ట్ తీసేస్తారేమనే భయంతో, అట్లాగే ట్రీట్మెంట్ వల్ల హెయిర్ లాస్ అవుతుందనే భయంతో చాలామంది ట్రీట్మెంట్కే ముందుకు రారనమాట. సో అట్లాంటి వాళ్ళందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రస్తుతం ఉన్న అడ్వాన్స్ ట్రీట్మెంట్లో ఎస్పెషల్లీ సర్జరీస్లో బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ, ఈ సర్జరీ చేస్తున్నాం. దీంట్లో ఏదైతే క్యాన్సర్ ఉన్న కణితి వరకే మనం తీసేసి మిగతా రొమ్ముని మనం అట్లాగే ప్రిజర్వ్ చేస్తూ ఉన్నాం. దీనివల్ల మనకి ఏంటంటే క్యాన్సర్ని కంప్లీట్గా ట్రీట్మెంట్ చేయొచ్చు, అట్లాగే రొమ్ముని కూడా మనం ప్రిజర్వ్ చేయొచ్చు. దీనివల్ల ఉమెన్ ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అయ్యి వాళ్ళు కమ్యూనిటీలో ఇంకా కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. సో దీన్నే మనము బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ అంటాం. సపోజ్ కణితి సైజ్ పెద్దగా ఉంటే మనం ఈ మధ్యలో ఏం చేస్తున్నామంటే కొన్ని ఇంజెక్షన్స్ కానీ టార్గెటెడ్ థెరపీ కానీ ఇచ్చి సైజ్ని మనం తగ్గిస్తున్నాం. దీన్నే నియో అడ్జువెంట్ థెరపీ అంటాం. అంటే సర్జరీ ముందు ఇచ్చే ట్రీట్మెంట్ని నియో అడ్జువెంట్ థెరపీ అంటాం. అట్లా పెద్దగా ఉన్న కణితిని సైజ్ తగ్గించి దాని తర్వాత చిన్న సర్జరీతో కేవలం కణితినే తీసేసి మనం చేస్తున్నాం. కొన్ని సందర్భాల్లో ఏంటంటే సైజ్ చాలా పెద్దగా ఉంటుంది, అట్లాంటప్పుడు కంప్లీట్ రొమ్మును రిమూవ్ చేయాల్సిన అవసరం రావచ్చు. ఆ సందర్భంలో ప్లాస్టిక్ సర్జరీ వాళ్ళ సహకారంతో ఇంప్లాంట్స్ అని ప్లేస్మెంట్ చేస్తున్నాం. సో ఈ రకరకాల పద్ధతి ద్వారా అంటే బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ మూలంగా కానీ, అట్లాగే కొన్ని ఇంజెక్షన్స్ మూలంగా కానీ, అలాగే ప్లాస్టిక్ సర్జరీ మూలంగా కానీ మనం బ్రెస్ట్ని ప్రిజర్వ్ చేసి వాళ్ళ ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని క్యాన్సర్ ట్రీట్మెంట్తో పాటు వాళ్ళకి మనము అందించగలుగుతున్నాం. సార్, మీరు చెప్పినట్టు ఏంటి అంటే బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీలో ప్లాస్టిక్ సర్జరీ లైక్ ఇట్ వాస్ వెరీ అపీలింగ్ అండ్ అట్ ద సేమ్ టైం ఏంటి అంటే దిస్ ఇంక్రీజెస్ ద సెల్ఫ్ ఎస్టీమ్ ఆఫ్ ద ఫీమేల్స్. యాక్చువల్లీ పర్టికులర్గా యంగ్ ఫీమేల్స్కి మీరు ఏదైతే చెప్తున్నారో అది చాలా అంటే నమ్మకంగా ఉంది అండ్ దే కెన్ యాక్చువల్లీ ఐ థింక్ గో త్రూ దీస్ ప్రొసీజర్స్ వితౌట్ ఎనీ హెజిటేషన్. బేసికల్గా అంటే బ్రెస్ట్ లేకుండా నేను ఎట్లా ఉండాలి లైఫ్ లాంగ్ అన్న క్వశ్చన్ అనేది ఐ థింక్ ఇప్పుడు ఎవరిలో ఉండదని నేను అనుకుంటున్నాను. సో ఇవన్నీ సార్ నెక్స్ట్ ఏంటి అంటే
చాలా మందిలో ఏంటి అంటే ఇది ఒకటి ఉంది. అంటే నా పేరెంట్స్‌లో ఇట్లా బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది. సో, నేను బ్రెస్ట్ క్యాన్సర్‌కి నేను రాకుండా నేనేం జేయాలి? లేకపోతే ఏమన్నా జెనెటిక్ టెస్టింగ్‌లు గానీ అట్లాంటివేమన్నా ఉంటాయా? సో, జెనెటిక్ టెస్టింగ్ తీసుకుంటే నేను ఎంతవరకు ఐ కెన్ సేవ్ మైసెల్ఫ్ ఫ్రమ్ ద బ్రెస్ట్ క్యాన్సర్. సో, ఇట్లాంటి క్వెషన్స్ అని ఐ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ అండ్ లాట్ ఆఫ్ పబ్లిక్ ఆర్ హ్యావింగ్ దిస్ క్వెషన్స్. అండ్ లాట్ ఆఫ్ విమెన్ ఆల్సో. రీసెంట్లీ ఏంటి అంటే నాకొక పేషెంట్ వచ్చారు సార్. లైక్ షీ హ్యాడ్ ఎ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్ ద ఫ్యామిలీ. ఓకే. ఓకే. సో, బట్ షీ ఈజ్ ఫ్రమ్ యూఎస్. అంటే యూఎస్‌లో ఏంటి అంటే వాళ్ళకి టెస్టింగ్ అవన్నీ వాళ్ళకి అపాయింట్మెంట్ ఇస్తే ఆ అపాయింట్మెంట్‌కి దాటి చాలా వాళ్ళకి రోజులు వస్తది అయిపోతది. కదా యెస్. సార్. యెస్. సో, ఆ అపాయింట్మెంట్ బేసిస్‌లో వాళ్ళు వెళ్ళాలి. బట్ yes. అది జరగలేదు వాళ్ళకి. Yes. సో, దే కేమ్ టు ఇండియా అండ్ దే అండర్వెంట్ ద BRCA టెస్టింగ్ Yes. హియర్ Yes. అన్నమాట. సో, వాళ్ళకేంటి అంటే ఒకటి పాజిటివ్ వచ్చింది. రైట్. సో, అంటే ఇట్లాంటివన్నీ ఏంటంటే సార్ ఇట్ విల్ బి వెరీ లాట్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ గానీ, లైక్ డిప్రెషన్ గానీ ఇవన్నీ కూడా చాలా ఉంటాయి. యాంగ్జైటీ, ఆల్ దిస్ థింగ్స్ ఆల్సో విల్ కమ్ అప్ వెన్ వీ టాక్ అబౌట్ దీస్ థింగ్స్ అనమాట. సో, కెన్ యూ ఎన్లైటన్ అస్ సార్? లైక్ పర్టికులర్‌గా ఏంటంటే అసలు జెనెటిక్ టెస్టింగ్ ఎవరిలో చేయాలి? Yes. చేస్తే అది ఎంతవరకు మనం కన్సిడర్ చేయాలి? సో, కన్సిడర్ చేయటం అంటే ఏ రకంగా మనం దీన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి అన్నది జస్ట్ ఎన్లైటన్ అస్ సార్. సో చాలా మందికి ఫ్యామిలీలో ఒకరికి క్యాన్సర్ వస్తే మాకు కూడా వస్తుందేమో అనే అపోహ అట్లాగే భయం ఉంటుందన్నమాట. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అన్ని బ్రెస్ట్ క్యాన్సర్స్ మనం చూస్తే 15-20% ఈ జెనెటిక్స్ వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. సో 80-85% ఆఫ్ క్యాన్సర్స్ అనేవి జెనెటిక్స్తో రిలేటెడ్ లేదు. సో ప్రతి బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్లో మనం జెనెటిక్ టెస్ట్ చేయవలసిన ఆవశ్యకత ఉంది. అట్లాగే ఎవరికైనా ఫ్యామిలీ మెంబర్స్లో చాలా మెంబర్స్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నా కానీ, అట్లాగే ఒవేరియన్ క్యాన్సర్ ఉన్నా కానీ, ఇట్లాంటి వాళ్ళలో తప్పనిసరిగా మనం చేయవలసిన అవసరం ఉంది. దీంట్లో ఏం చేస్తామంటే ఎవరికైతే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి ఉన్నారో ఫ్యామిలీలో వాళ్ళలో బ్లడ్ టెస్ట్ మనం చేస్తామన్నమాట. దాంట్లో 2 జీన్స్ చేయొచ్చు, 16 రకాల జీన్స్ చేసి ఆ జీన్ వల్ల ఏమన్నా వచ్చిందా అనేది ఆ మ్యుటేషన్ వల్ల మనం ఈ టెస్ట్‌లో మనం ఏర్పడడం జరుగుతుంది. సపోజ్ ఆ టెస్ట్‌లో ఏ మ్యుటేషన్ రాలేదనుకోండి, మిగతా ఫ్యామిలీ మెంబర్స్‌కి అడిషనల్ రిస్క్ ఏమీ లేదు. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఆ పర్టిక్యులర్ జీన్ ఏదైతే ప్రాబ్లమాటిక్ ఉందో నార్మల్ పర్సన్‌లో అది టెస్ట్ చేస్తాం. సో ఒక ఫ్యామిలీలో ఆ జీన్ ఉందంటే 100% వేరే వాళ్ళకి వెళ్ళదు. ద ఛాన్సెస్ ఆర్ ఓన్లీ 25-50% ఓన్లీ. సో ఆ జీన్ మళ్ళీ సేమ్ జీన్ వాళ్ళలో టెస్ట్ చేసి అది పాజిటివ్ ఉంటేనే వాళ్ళకి అడిషనల్ రిస్క్ ఉంటుందండి. ఒకవేళ నెగిటివ్ ఉందంటే నార్మల్ పాపులేషన్ మాదిరి ఏదైతే రిస్క్ ఉంటుందో అంతాగే ఉంటుంది. అట్లాగే వాళ్ళలో ఎవరికైనా జన్యుపరమైన లోపం పాజిటివ్గా గుర్తిస్తే వాళ్ళని మనం ఇంటెన్స్ స్క్రీనింగ్లో పెట్టుకుంటాం అన్నమాట. అంటే మ్యామోగ్రామ్తో పాటు ఎంఆర్ఐ కూడా మనం చేస్తాం. ఏ వయసులో అయితే క్యాన్సర్ వచ్చిందో దానికి 10 సంవత్సరాల ముందు నుంచే స్క్రీనింగ్ ప్రక్రియ చేస్తాం. 25 ఇయర్స్ దాటిన తర్వాతనే ఈ స్క్రీనింగ్ ప్రాసెస్ మనం మొదలు పెట్టడం జరుగుతుంది ఇట్లాంటి హై రిస్క్ ఇండివిజువల్. ఇది ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే ఎవరికైతే ఈ మ్యుటేషన్ ఉందో ఎస్పెషల్లీ BRCA1, BRCA2 వాళ్ళలో లైఫ్ టైంలో 80-90% రిస్క్ ఉంది బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఉద్దేశం. అందుమూలంగా ఈ పర్టికులర్ వాళ్ళలో సర్వైలెన్స్తో పాటు వన్స్ వాళ్ళ ఫ్యామిలీ కంప్లీట్ అయిన తర్వాత అంటే చిల్డ్రన్ కన్సెప్షన్ దాని తర్వాత వాళ్ళకి ప్రొఫైలాక్టిక్గా మనం 2 రొమ్ము తీసేసి ఇంప్లాంట్స్ పెట్టి అట్లాగే ఓవరీస్ కూడా మనం తీసేస్తాం. ఇట్లా తీసేస్తే ఛాన్స్ ఆఫ్ క్యాన్సర్ అనేది 95% మనం తగ్గించే ఆస్కారం ఉంది. ఇది ఎప్పుడు చేస్తాము? అందరిలో చేయం. వన్స్ ఫ్యామిలీ కంప్లీట్ అయిన తర్వాత ఆ పర్టికులర్ సందర్భంలో మనం చేస్తాం. మీకు అందరికీ తెలిసి ఉంటుంది యాంజెలినా జోలీ హాలీవుడ్ యాక్ట్రెస్ విషయంలో కూడా వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ అమ్మమ్మ కానీ వాళ్ళ పెద్దమ్మ కానీ ఆంట్కి వీళ్ళు ముగ్గురికి బ్రెస్ట్ క్యాన్సర్ అట్లాగే ఓవరీ క్యాన్సర్ వచ్చింది. సో నాకు కూడా వస్తుందనే రిస్క్ ఉందా లేదా అనే ఉద్దేశంతో తను ఈ జెనెటిక్ టెస్ట్ BRCA టెస్ట్ చేసుకున్న తర్వాత అది పాజిటివ్ అని వచ్చిన సందర్భంలో క్యాన్సర్ రాక మునుపే ఫ్యామిలీ కంప్లీట్ అయిన తర్వాత షీ అండర్వెంట్ దిస్ సర్జరీస్ అండ్ ఇంప్లాంట్ ప్లేస్మెంట్. సో ఈ విధంగా మనం జెనెటిక్ టెస్ట్ చేస్తే అసలు రిస్క్ ఉందా లేదా అని తెలుస్తుంది. అట్లాగే రిస్క్ ఉంటే ఏ విధంగా ప్రోటోకాల్ మనం ఫాలో అవ్వాలని తెలుస్తుంది. థర్డ్ ఏంటంటే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఎవరికైతే వచ్చిందో ఈ మ్యుటేషన్ ఉన్న వాళ్ళలో కొన్ని స్పెషల్ టాబ్లెట్స్ మనకు అందుబాటులో వచ్చాయన్నమాట. ఆ టాబ్లెట్స్ కూడా వీళ్ళలో చాలా బాగా
ప్రభావవంతంగా పనిచేస్తాయి అంటే అన్నమాట. మనకి రాకముందే అంటే బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉండటానికా సార్ ఆ టాబ్లెట్స్? లేకపోతే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినాక? వచ్చిన తర్వాత ఓకే. ఓకే. ట్రీట్మెంట్ ఇచ్చే ప్రాసెస్‌లో ఓకే. వీళ్ళలో ఈ అడిషనల్ టాబ్లెట్ మనం ఇచ్చే ఈ అవకాశం ఉంటుంది. జెనెటిక్ టెస్టింగ్ పాజిటివ్ ఉన్న వాళ్ళల్లో మనం యెస్. ఈ అడిషనల్ యెస్. టాబ్లెట్స్ ఇస్తామన్నమాట. ఓకే. సార్ ఈ జెనెటిక్ టెస్టింగ్ అనేది చాలామంది ఏమనుకుంటారంటే లైక్ యాజ్ యూ సెడ్ ఈ మధ్యన ఏంటి అంటే చాలామంది ఫిల్మ్ మేకర్స్ గానీ లేదంటే చాలామంది లైక్ ఫిలిం యాక్ట్రెసెస్ ఆర్ యాక్టర్స్ హూఎవర్ ఆర్ దేర్ దే వర్ యాక్చువల్లీ మేకింగ్ అ లాట్ ఆఫ్ నాయిస్ ఇన్ ద మీడియా. సో వాళ్ళ క్యాన్సర్ గురించి దట్ ఈస్ ఎ గుడ్ థింగ్ యాక్చువల్లీ దట్ ఈస్ రియల్లీ అప్రిషియేటెడ్. ఎందుకంటే వాళ్ళు అది నాయిస్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే మనం చెప్పేదానికన్నా వాళ్ళు నాయిస్ చేసేటప్పుడు అది జనాల్లోకి వెళ్ళటం అనేది చాలా Yes. ఎక్కువగా వెళ్తుంది. Yes. సో మీరు చెప్పినట్టు ఏంటి అంటే ఆ యాంజెలినా జోలీ వన్స్ ఆ బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీ చేసుకొని అండ్ అదే విధంగా ఓవరీస్ తీసుకున్నది అనేది ఒక రెవల్యూషనరీ స్టెప్ అది. అవును. సో అది అయినాక లాట్ ఆఫ్ విమెన్ యాక్చువల్లీ స్టార్టెడ్ Yes. డూయింగ్ ఆల్ దిస్ థింగ్స్. సో సార్ ఇదంతా పక్కన పెడితే సో యాక్చువల్గా ఏంటంటే వీళ్ళకి ఓకే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అని తెలుసుకోవటానికి వాళ్ళు ఫస్ట్ డాక్టర్ని మీట్ అయి టెస్ట్కి వెళ్ళటం బెటర్ అంటారా? లేకపోతే వాళ్ళంతలో వాళ్ళే ఇప్పుడు ల్యాబ్స్ అనేవి చాలా మంది yes, చాలా వచ్చేస్తున్నాయి, yes. వాళ్ళకి వాళ్ళ ప్రొఫైల్స్ అన్నీ వాళ్ళకు ఉంటున్నాయి. Yes, సో yes. వాళ్ళు క్యాన్సర్ టెస్టింగ్ అంటున్నారు, అవంటున్నారు, ఇవంటున్నారు. సో వాళ్ళు డైరెక్ట్గా అటు వెళ్ళటం బెటర్ అంటారా? సో ఈ జెనెటిక్ టెస్టింగ్ అనేది చాలా చాలా సెన్సిటివ్ ఇష్యూ అండి. Yes. లాట్ ఆఫ్ ఫ్యామిలీ ఇష్యూస్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. సో True. ఈ జెనెటిక్ టెస్ట్ అనేది నేను మార్కెట్‌లో వెళ్ళి బ్లడ్ టెస్ట్ ఇచ్చినంత సులువుగా చేయకూడదు. ఈ టెస్ట్ ఇచ్చే ముందు వీ గివ్ సంథింగ్ నోన్ యాస్ ప్రీ టెస్ట్ కౌన్సిలింగ్, అంటే జెనెటిక్ కౌన్సిలింగ్ అని ఇస్తాం. ఈ జెనెటిక్ కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత మనం ఒక 1 వీక్ 2 వీక్స్ టైం ఇస్తాం. అంటే ఈ టెస్ట్ పాజిటివ్ ఉంటే ఏ విధంగా మీరు యాటిట్యూడ్ ఉండాల్సి వస్తుంది, వాట్ ఆర్ ద ఇంప్లికేషన్స్ ఇన్ యువర్ లైఫ్, అట్లాగే నెగిటివ్ ఉన్నంత మాత్రాన మీకు ఏ రిస్క్ లేదని లేదు అని కాదు. కాదు. సో ఈ టెస్ట్ నెగిటివ్ అయిపోతే నేను ఇక నాకు బ్రెస్ట్ క్యాన్సర్ రాదు అట్లా కాదు. సో ఈ విషయాలన్నీ వాళ్ళతో సుదీర్ఘంగా మనం మాట్లాడి వివరించి ఈ కౌన్సిలింగ్ అయిన తర్వాతే మనం ఈ టెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో సార్ ఇప్పుడు అంటే ఈ మధ్య కాలంలో ఈ ట్రీట్మెంట్స్ కానీ ఏవైతే ఉన్నాయో లైక్ కీమోథెరపీ అనేసరికి ఏంటి అంటే చాలామందికి మనకి మూవీస్లో చూపించినట్టు లైక్ హెయిర్ ఊడిపోవటము లేదంటే దే ఆర్ అంటే ఇప్పుడు ఏంటి అంటే అట్ ద సేమ్ టైం ద స్కిన్కి వాటికి కూడాను చాలా ఇంపార్టెన్స్ అనేది వచ్చింది కాబట్టి సో వన్స్ ఈ కీమోథెరపీ వాడిన తర్వాత వాట్ ఎవర్ సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ దేర్ అది ఎంతవరకు మనం కంట్రోల్ చేయొచ్చు సార్? లేకుంటే అందరికీ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళందరికీ కీమోథెరపీ అవసరమా? లేదంటే ఇంకేమన్నా న్యూయర్ థెరపీస్ ఉన్నాయి, అడ్వాన్సెస్ ఇన్ ద ట్రీట్మెంట్స్? కెన్ యూ ప్లీజ్ టెల్ ఆన్ దట్ సార్? సో ఒక 15 నుంచి 20 సంవత్సరాల క్రితం బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే అందరికీ సేమ్ ట్రీట్మెంట్ ఉండేది. బట్ ప్రజెంట్ సినారియోలో ఏంటంటే వాళ్ళకి బయాప్సీ ఏదైతే చేస్తామో వాటిలో మనం 3 ఇంపార్టెంట్ మార్కర్స్ చేస్తాం. అంటే ఈస్ట్రోజన్ రిసెప్టార్, ప్రొజెస్ట్రాన్ రిసెప్టార్ అండ్ HER2. ఈ పర్టిక్యులర్ రిపోర్ట్స్ ఆధారంగా వాళ్ళ ట్రీట్మెంట్ని మనము ప్లాన్ చేస్తాం. అందుకే ఏంటంటే నేను చెప్తాను ఏంటంటే చాలామందికి మీ పర్టిక్యులర్ బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ని వేరే వాళ్ళతో కంపేర్ చేయకూడదు. ఒక పేషెంట్ వచ్చారు నా మీద కంప్లైంట్ చేస్తున్నారు. ఏమని అంటే, సార్ మీరు తనకైతే టాబ్లెట్ ఇచ్చారు, నాకు ఇన్ని కీమోస్ ఇస్తున్నారు, తనకు ఈ బ్రెస్ట్ క్యాన్సర్, నాకు బ్రెస్ట్ క్యాన్సర్. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది చాలా పర్సనలైజ్డ్ అయింది. అంటే యువర్ ట్రీట్మెంట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ డిఫరెంట్ పేషెంట్ అనమాట. ఎందుకు అంటే ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. సపోజ్ హార్మోన్ రిసెప్టార్ పాజిటివ్ ఉన్న వాళ్ళలో కొన్ని సందర్భాల్లో కీమోథెరపీ లేకుండా కేవలం టాబ్లెట్స్ ట్రీట్మెంట్తోనే మనం కంప్లీట్గా క్యూర్ చేసే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో HER2 పాజిటివ్ ఈ పర్టిక్యులర్ మ్యూటేషన్ కానీ మార్కర్ పాజిటివ్ ఉన్న సందర్భాల్లో మనము టార్గెటెడ్ థెరపీ ఇస్తాం అనమాట. ట్రాస్టోజుమాబ్ కానీ పర్టూజుమాబ్ కానీ. వీటి వల్ల హెయిర్ లాస్ ఏమి ఉండదు. అంటే హార్మోన్ థెరపీ వల్ల, టార్గెటెడ్ థెరపీ వల్ల ఎటువంటి హెయిర్ లాస్ ఉంటుంది. కొన్ని స్పెసిఫిక్ సబ్ టైప్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్, ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ పేరులో ఉంది, అన్ని మార్కర్స్ నెగిటివ్ ఉంటాయి. వీటిలలో మనం కీమో వైపు వెళ్ళాల్సిన అవసరం పడుతుంది. ఈ హెయిర్ లాస్ కూడా ఏంటంటే ఇది రివర్సిబుల్ థింగ్ అండి. వన్స్ కీమోథెరపీ స్టాప్ అయిన తర్వాత హెయిర్ మళ్ళీ తిరిగి వస్తుంది. ఈ మధ్య కొద్దిగా స్పెషల్ ఎక్విప్మెంట్ ఆర్ స్పెషల్ మెకానిజం ఉందండి. వాటితో మనం
హెయిర్ లాస్ని మినిమైజ్ చేయొచ్చు. అంటే కీమోథెరపీ తీసుకున్న సందర్భంలో హెడ్కి ఒక కూల్ స్కల్ క్యాప్ అని పెడతారు. దాంట్లో కూల్ లిక్విడ్ పాస్ చేయడం జరుగుతుంది. దీంతో ఏమవుతుందంటే హెయిర్ ఫాలికల్స్ యొక్క బ్లడ్ సప్లై అనేది కన్స్ట్రిక్ట్ అయి బ్లడ్ సప్లై అక్కడికి తగ్గిపోతుంది. దీనివల్ల ఈ కీమోథెరపీ మాలిక్యూల్ ఏదైతే ఉందో హెయిర్ ఫాలికల్స్ వరకు వెళ్ళవు. అంటే ఫ్యూ సెలెక్టెడ్ సినారియోలోనే మనం ఇది ఇస్తాం. గ్రేట్ సార్. ఎస్, ఎందుకు అంటే కీమోథెరపీ మాలిక్యూల్ వెళ్ళకపోతే అక్కడ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుంది. ఓకే. సో వెరీ సెలెక్టెడ్ కేసెస్లో మనము ఈ స్కాల్ప్ కూలింగ్ డివైస్ ద్వారా హెయిర్ లాస్ని మనం ప్రివెంట్ చేసే అవకాశం ఉంది. ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పదలుచుకుంటే ఏంటంటే ఈ హెయిర్ లాస్ ఏదైతే ఉందో కీమోథెరపీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ నార్మల్గా తిరిగి వస్తుంది. సో సార్ మీరు చెప్పినట్టు ఏంటి అంటే దిస్ వాజ్ లైక్ రియల్లీ అమేజింగ్ థింగ్ ఈవెన్ ఫర్ మీ యాక్చువల్లీ. ఐ హ్యావెంట్ హర్డ్ అబౌట్ ఇట్, బట్ దట్స్ అ వెరీ నైస్ థింగ్ సార్ యాక్చువల్లీ. మీరు చెప్పినట్టు ఏంటి అంటే సో కీమోథెరపీ అనేది అందరికీ అవసరం ఉండదు. ఎస్, సో కొంతమందికి ఎవరైతే అవసరం ఉంటుందో వాళ్ళకి టార్గెటెడ్ థెరపీ అనేది లైక్ వాట్ ఎవర్, Yes. అంటే వాళ్ళకి సంబంధించిన థెరపీ, పర్సనలైజ్డ్ థెరపీ అనేది ప్రతి ఒక్కరికి కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఎస్, సో దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ ప్రతి ఒక్క, అంటే మీకున్న ప్రాబ్లం అనేది వేరే వాళ్ళ ప్రాబ్లంతో కంపేర్ చేసుకోకుండా మీ ప్రాబ్లం అనేది డిస్కస్ చేయటం అనేది మీ డాక్టర్తో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎప్పుడైనా సరే ఏదైనా అంటే క్యాన్సర్ థెరపీ కానీ ఏదైనా సరే వాట్ ఎవర్ ట్రీట్మెంట్ యు ఆర్ టేకింగ్ వేరే వాళ్ళ ట్రీట్మెంట్తో కంపేర్ చేసుకోకుండా మీకు కొన్ని ట్రీట్మెంట్లు అధునాతనం అవ్వచ్చు, లేదు అంటే కీమోథెరపీకి వెళ్ళొచ్చు. అవి ఏవైనా సరే మీ ఆంకాలజిస్ట్తో కానీ మీకు ట్రీట్ చేసే మెడికల్ ఆంకాలజిస్ట్తో మీరు డిస్కస్ చేస్తేనే ఈ విషయాలు అనేవి మీకు అర్థమవుతాయి. సో నెక్స్ట్ లాస్ట్ సార్, ఐ జస్ట్ వాంట్ టు ఫైండ్ అవుట్, అంటే ఈ మధ్యన అడ్వాన్సెస్ అనేది లైక్ వాట్ యూ సెడ్ ఈ కూలింగ్ కానీ టార్గెటెడ్ థెరపీ ఇవి కాకుండా ఇంకేమన్నా న్యూయర్ అడ్వాన్సెస్ ఉన్నాయా ట్రీట్మెంట్లో? లేదు అంటే ఇప్పుడు ఏఐ అని ఇప్పుడు కొత్తగా వస్తుంది, లైక్ ఎవ్రీబడి ఆర్ యూజింగ్ దట్ ఫర్ లాట్ ఆఫ్ థింగ్స్ యాక్చువల్లీ. సో ఆ ఏఐ అనేది యూజ్ చేయటం బ్రెస్ట్ క్యాన్సర్లో ఎంతవరకు అది ఎఫెక్ట్ చూపిస్తుంది? అంటే యాక్చువల్లీ ఇప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారు అంటే ఏఐతో లేదంటే చాట్ జీపీటీలో నా సిమ్టమ్స్ అన్ని కొట్టుకుంటే నా ట్రీట్మెంట్ వచ్చేస్తుంది, నా మెడిసిన్స్ వచ్చేస్తున్నాయి, లేదంటే వాట్ ఎవర్ నా డయాగ్నోసిస్ వచ్చేస్తుంది అని అనుకుంటున్నారు. సో ఆర్ దే గోయింగ్ టు రిప్లేస్ అస్ ఇస్ వాట్ మై క్వశ్చన్ ఇస్ యాక్చువల్లీ. సో ఆల్వేస్ ఏంటంటే చాలామంది విత్ ఎవాల్వింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఫీల్డ్లో నా జాబ్ పోతుందా లేదా అనే భయంతో చాలామంది ఉంటారు. ఒక్క పాయింట్ అయితే వెరీ సింపుల్ అండి, మెడికల్ ఫీల్డ్ విల్ స్టాండ్ యాజ్ ఇట్ ఈస్. ఎందుకంటే మెడికల్ ఫీల్డ్లో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అవసరం ఉంది కంపాషన్ ఆర్ ద కన్సర్న్ విత్ ద పేషెంట్. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పటికీ ఇవ్వలేదు. నెక్స్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో మనము ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఇంప్రూవ్ అవ్వడం మనం చేయగలుగుతాం. అంటే ఏ విధంగా అంటే సపోజ్ పేషెంట్ చాలా మారుమూల గ్రామంలో ఉన్నారండి, అక్కడ బయాప్సీ చేసిన తర్వాత డయాగ్నోస్ చేసే విధానం మనకు లేదు. సో అట్లాంటి ఇమేజెస్ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో అది క్యాన్సరా లేదా అని తెలుసుకోవచ్చు. అట్లాగే ఏ పర్టికులర్ సబ్ టైప్ ఆఫ్ క్యాన్సర్ అనేది మనం తెలుసుకునే అవకాశం ఉంది. అట్లాగే కొన్ని సందర్భాల్లో సిటీ స్కాన్ అది చేస్తూ ఉంటాం, దాంట్లో క్యాన్సర్ స్ప్రెడ్ అయిందా లేదా చూడడానికి. కొన్ని సందర్భాల్లో రిపోర్టింగ్ డాక్టర్ లేకపోయినా కానీ ఎంతో దూర ప్రాంతాల్లో ఉన్నా కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో అండర్ సూపర్విజన్ ఆఫ్ ఎ రేడియాలజిస్ట్ మన రిపోర్టింగ్ అనేది సులువుగా చాలా నెంబర్స్ని మినిమం టైంలో మనం చేసే వెసులుబాటు ఉంటుంది. అంతేకాని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విల్ నాట్ రీప్లేస్ మెడికల్ ఫీల్డ్. Yeah, that's true, sir. So that's a very nice thing actually. I think a lot of young doctors have to understand that medical field is not going to replace by any robots or any AI or any chat GPT. So we are I think we are going to be the pioneers in this field of medicine. So sir, sir last lo enti ante what advice you want to give us our audience, like ante what are the main gist of our టాపిక్ అనేది జస్ట్ మీరు ఐ థింక్ పాయింట్స్ వైజ్ మీరు చెప్పారనుకోండి, ఐ థింక్ ఇట్ విల్ బి మోర్ బెటర్ అండ్ గోయింగ్ ఇన్ టు ద అంటే వాళ్ళ దానిలోకి వెళ్ళి మనం చెప్పదలుచుకునే విధంగా ఉంటే బెటర్. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే
క్యాన్సర్ రాకుండా ప్రివెన్షన్ చేసుకోవాలి. దానికి సరైన ఆహార నియమాలు తీసుకుంటూ నేను చెప్పిన హై రిస్క్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ కానీ, రీహీటెడ్ ఆయిల్స్ కానీ, అట్లాగే ఈ షుగరీ డ్రింక్స్ కానీ ఇట్లాంటివి అవాయిడ్ చేయాలి. సెకండ్, ఏ సిమ్టమ్ వచ్చినా కానీ క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర వెళ్ళాలి. అండ్ మ్యామోగ్రామ్ 40 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ సంవత్సరానికి ఒకసారి మ్యామోగ్రామ్ పరీక్ష చేసుకోవాలి. అట్లాగే ట్రీట్మెంట్ విధానంలో హెయిర్ లాస్ అవుతుందనే భయంతో కానీ, అట్లాగే రొమ్ము తీసేస్తారనే భయంతో కానీ ఇంట్లో కూర్చోకుండా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మీకు సంబంధించిన బయాప్సీ రిపోర్ట్ ప్రకారం మినిమల్ ట్రీట్మెంట్తో మ్యాక్సిమం బెనిఫిట్ వచ్చే విధంగా బ్రెస్ట్ కన్జర్వేషన్ చేస్తూ హెయిర్ ఫాల్ మినిమం ఆర్ లేకుండా ఏ విధంగా ట్రీట్మెంట్ చేయాలో ఆ విధంగా మీరు ట్రీట్మెంట్ చేయగలిగితే క్యూర్ అనేది మనం ఇంప్రూవ్ చేయొచ్చు. అట్లాగే జెనెటిక్స్ టెస్ట్ సహాయంతో ఏమన్నా హై రిస్క్ కేసెస్ ఉన్నాయా లేదా ఐడెంటిఫై చేసి క్యాన్సర్ రాకుండా కూడా మనం ప్రివెంట్ చేసే అవకాశం ఉంది. చాలా చక్కగా చెప్పారు సార్. సో ఈరోజు మేము చెప్పిన ఈ టాపిక్లో ముఖ్యమైన విషయాలు ఏంటి అంటే, ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఈవెన్ దో వెరీ కామన్గా ఉన్నా కూడాను మీరు ఎర్లీ సిమ్టమ్స్ని ఎర్లీగా కనుక్కొని, లేదంటే స్క్రీనింగ్ పద్ధతుల ద్వారా కానీ, సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అది వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ద్వారా కానీ మనం ఎర్లీగా ఈ క్యాన్సర్ని కనుక్కోవటం వలన ఎర్లీగా క్యూర్ రేట్ రావటం కానీ, ఎర్లీగా మనకి డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ అనేది అందటం వలన ఆల్మోస్ట్ 90 to 95% క్యూర్ రేట్ అనేది ఉంటుంది. సో ఈ మా పాడ్కాస్ట్ని మీ స్నేహితులకి లేదంటే మీ లవ్డ్ వన్స్కి, సో మా ఈ పాడ్కాస్ట్ ఐ థింక్ మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటూ మీ స్నేహితులకి అండ్ మీ లవ్డ్ వన్స్కి ఇది షేర్ చేయండి. అండ్ అదేవిధంగా ఇటువంటి పాడ్కాస్ట్లు మరెన్నో ఫ్యూచర్లో మేము హెల్త్ కాన్వో ద్వారా డెఫినెట్గా మీ అందరికీ అందిస్తాము. అండ్ ఈ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.